Okay, now we are going to discuss about Jammu and Kashmir paper. Okay na? So Jammu and Kashmir paper చూద్దాం ఒకసారి. లాస్ట్ ఇయర్ది అండి ఇందాక డిస్కస్ చేసినవి. ఇప్పుడు డిస్కస్ చేసేవన్నీ లాస్ట్ ఇయర్ పేపర్సే. ఓకేనా? ఇప్పుడు డిస్కస్ చేసేవన్నీ 2023 ప్రీవియస్ పేపర్సే నేను డిస్కస్ చేసేది. మార్నింగ్ క్లాసెస్ వచ్చేసి ఓన్లీ రివిజన్ ఉంటుంది, అది కూడా ప్రీవియస్ పేపర్సే ఉంటుంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో అన్ని 2023 పేపర్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2023 తర్వాత ముందుకు వెళ్దాం. ఓకేనా? ఆల్ స్టేట్స్ వి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఆల్ స్టేట్ వి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. సో ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాస్ సమ్ ఆరెంజెస్. ఓకేనా? ఎన్ని అనేది లేదు, సమ్ ఆరెంజెస్ అని ఇచ్చాడు. ఓకేనా? సమ్ ఆరెంజెస్. A fruit seller has some oranges. He sells 60%. He sells 60% of 60% of it, and still has 40 oranges left. Still has 40 oranges left. 40 oranges left. Okay. Then originally he had. So ఏమంటున్నాడు? A fruit seller has some oranges. He sells 60% of it, and still he has 40 oranges left. ఇక్కడ 40 అండి, 4 కాదు, ఇది 40 అన్నమాట. ఓకేనా? 40 oranges left. దెన్ ఇంకా అతనికి ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఒరిజినల్లీ హీ హ్యాడ్ అంటే ఎన్ని మిగిలి ఉన్నాయని కాదు, మొత్తం ఎన్ని అని. ఓకేనా? ఒక పండ్ల వ్యాపారి చూడండి, ఒక పండ్ల వ్యాపారి 60% పండ్లను అమ్మేశాడండి. ఓకేనా? ఒక పండ్ల వ్యాపారి 60% పండ్లని అమ్మేశాడు. అయినా కూడా ఇంకా 40 పండ్లు మిగిలే ఉన్నాయి. ఇంకా 40 పండ్లు మిగిలే ఉన్నాయి. అయితే మొత్తం పండ్ల సంఖ్య ఎంత? మొత్తం ఒరిజినల్ గా మొత్తం ఎన్ని పండ్లు ఉంటాయి? సో వెరీ సింపుల్ క్వశ్చన్. వితౌట్ యూజింగ్ ఎనీ పెన్ అండ్ పేపర్ యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, అతను ఎంత పర్సెంటేజ్ అమ్మాడు? 60%. ఓవరాల్ గా మనకు టోటల్ గా మనకు ఎన్ని అయితే ఉంటాయో అవి 100% అండి. ఎన్ని అయితే ఉంటాయో అవి 100%. అందులో మనకి ఏమన్నాడు? ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాస్ సమ్ ఆరెంజెస్, హీ సెల్స్ 60% ఆఫ్ ఇట్, అండ్ స్టిల్ హీ హ్యాస్ 40 ఆరెంజెస్ లెఫ్ట్ అంటున్నాడు. అంటే ఈ 100% లో 60% అమ్మేశాడు. ఓకేనా? 60% అమ్మేశాడు. సో రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ మిగిలి ఉంటుంది? 60% ఆల్రెడీ అమ్మేశాడు కాబట్టి రిమైనింగ్ ఇంకా 40% మిగిలి ఉంటుంది. 40% పర్సెంటేజ్ ప్రకారం 40% రిమైనింగ్ మిగిలి ఉంటుంది. సో ఎంత మిగిలి ఉన్నాయి? ఇక్కడ పండ్లు ఇచ్చాడు, పర్సెంటేజ్ ఇవ్వలేదు. మిగిలినవి పండ్లు ఎన్ని ఇచ్చాడు? 40 పండ్లు మిగిలాయంట. అంటే మిగిలినది ఎంత? ఇంకా 40%. పండ్ల సంఖ్య ఎంత? 40. సో 40%కి 40 ఆరెంజెస్ అయితే 100%కి ఎంత? ఓకేనా? 100%కి ఎంత? సింపుల్ కదా. 100 into 40 divided by 40. సో 40 will get cancel, 100 ఉంటుంది. సో అసలు ఈ విధంగా చేయాల్సిన అవసరమే లేదు. 60% కంప్లీట్ చేసినాడు, ఇంకా రిమైనింగ్ 40% ఉంటుంది. ఆ 40%కి 40 అయితే 100%కి ఎంత అవుతుంది? 100 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 100 అవుతుంది. మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ క్వశ్చన్ ని చూసి పెట్టేసేయచ్చు. ఓకేనా? జస్ట్ చూసి పెట్టేసేయచ్చు. 2500 ఏంటండి? అసలు 2500 ఏ విధంగా వస్తుంది మీకు? సో 2500 కాదు, సో 100 వస్తుంది. ఓకే, సో జస్ట్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, చూసి పెట్టేసి. సో నోట్ చేసుకోండి, జస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. మీరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనే ఒక ఐడియా వస్తుంది మీకు, అంతే. సో మనకైతే కాదు, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ పేపర్. సో 400 కాదండి, ఆన్సర్ వచ్చేసి 100. ఓకేనా? 100 టోటల్ 100 ఫ్రూట్స్ ఉంటాయి. అందులో 60% సేల్ చేశాడు, రిమైనింగ్ 40 ఆరెంజెస్ మిగిలాయంట. సో 40% 40 అయితే 100%కి ఎంత? 100 అవుతుంది. ఓకే, 100 అవుతుంది. 400 కాదు, 200 కాదు. ఎస్, టోటలే నేను చెప్పేది కూడా, టోటలే 100 అవుతుంది. ఓకేనా? టోటలే 100 అవుతుంది. సో చూడండి, టోటల్ మనకు ఓవరాల్ గా 100% ఉంటుంది. ఓకేనా? ఇనిషియల్ గా మనకు 100% ఉంటుందండి. ఓకేనా? ఎన్ని అయితే ఉన్నాయి, ఎన్ని పనులైనా ఉండని అవి, దాన్ని మనం 100% కింద తీసుకుంటాం. ఆ 100% ఉంటాయి కదా మనకు ఫ్రూట్స్,
అందులో ఏం చేశాడు ఇతను, ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాస్ సమ్ ఆరెంజెస్ అన్నాడు. ఎన్ని అనేది తెలీదు, కొన్ని పనులు ఉన్నాయి, ఎన్ని పనులు మనం 100% ఆ 160% సేల్ చేస్తాడు ఆల్రెడీ, అమ్మేశాడు. శాతం అమ్మే ఇంకా ఎన్ని ఉంటాయి, 100%లో 60% పోతే ఎన్ని ఉంటాయి, రిమైనింగ్ 40% ఉంటాయి. శాతం ప్రకారం పక్కన పెట్టండి, 40% ఉంటాయి. సో ఇక్కడ 60% పండ్లను అమ్మేసిన తర్వాత ఇంకా ఎన్ని మిగిలాయి అతనికి, 40 పండ్లు మిగిలాయి. పండ్ల ప్రకారం 40 మిగిలాయి, శాతం ప్రకారం 40% మిగిలాయి. ఓకేనా. సో శాతం ప్రకారం 40% మిగిలాయి. సో 40% మిగిలాయి, పండ్ల ప్రకారం 40 పండ్లు మిగిలాయి. సో 40%కి 40 పండ్లు అయితే 100%కి ఎంత, 100నే కదా. 400 ఏ విధంగా వస్తుంది మీకు. సో చూడండి, 40%కి 40 పండ్లు అయితే 100%కి ఎంత, 100%కి ఎంత, 40% 40 అయితే 10%కి ఎంత అవుతుంది, 10 అవుతుంది. 100%కి 100 కదా అయ్యేది. సో చూడండి, 100 into 40 divided by 40 చేసుకోండి, లేకపోతే 40 1 41 సో 1 into 100 100 అవుతుంది. ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ 7 ఇన్వెస్ట్ with of 7% per annum for 7 years. For 7 years. Okay, na? For 7 years. How much will be the, how much will be the, how much will be the interest amount? Interest amount. How much will be the interest amount? So ultimately ఏం అడుగుతున్నాడు అని మనకి, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అంటున్నాడు, అంటే వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. సో కనుక్కుంటారా, వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. బ్రేక్ అవుతుంది ఆ వాయిస్, సో నెట్వర్క్ ఇష్యూ అయి ఉంటుందండి, ఏమీ లేదు. సో వెయిట్. సో చూడండి, సో చూడండి, 700 rupees is invested with simple interest of 7% per annum for 7 years. Then how much will be the interest amount? అంటే అతను 700 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడంట అండి. ఓకేనా, 700 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడంట. అయితే చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత, వడ్డీ రేట్ వచ్చేసి సంవత్సరాలకు. అయితే సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనం ఇంటి దగ్గర ఎవరికో ఒకరికి అంటే అప్పు ఇస్తాం కదా, 10,000 రూపాయలు అప్పు ఇచ్చారనుకోండి, అది వడ్డీ రేట్ వచ్చేసి 7%, టైం పీరియడ్ వచ్చేసి 7 సంవత్సరాలు అయింది. అంటే 7 సంవత్సరాలకు 7% వడ్డీ రేటుతో 10,000కు వడ్డీ ఎంత అయింది, ఈ విధంగా కనుక్కోవచ్చు. కాకపోతే మనకు అక్కడ 10,000 అని చెప్పాను కదా, ఇక్కడ 700. ఓకేనా, 700 రూపాయలు వేరే అతనికి ఇచ్చారు మీరు, 7% వడ్డీ రేటుతో 7 సంవత్సరాలకి వడ్డీ ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఓకేనా. సో ఇప్పుడు చేయండి. సో మనకు తెలిసిన ఫార్ములా ఉంది కదా. సో వాట్ ఈస్ అవర్ ఫార్ములా? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో స్టాండర్డ్ ఫార్ములా పీటీఆర్ బై 100, రైట్, పీటీఆర్ బై 100. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. పి ఎంత, 700 రూపీస్. ఓకేనా, 700 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 7% పర్ యానం. ఓకేనా. సో టైం పీరియడ్ ఎంత, 7 years. ఓకేనా, 7 years. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎస్ఐ ఇజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఎంత అండి, 700 రూపీస్ ఇంటూ టైం పీరియడ్ ఎంత, 7 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 7% పర్ యానం డివైడెడ్ బై 100. సో 2 zeros will get cancel. So 7 into 7 into 7. So 7 cubed is nothing but 343. ఓకేనా, 7 cubed is nothing but 343. కావాలంటే చూడండి, 7 7 జా 49 into 7, 7 9 63, 3 cancel, 7 4 జా 28, 28 plus 6 34. సో 343 వచ్చింది కదా. ఓకేనా, 343. ఓకేనా, వెరీ సింపుల్ క్వశ్చన్. జస్ట్ మీరు
ఒకటే చెప్తానండి. సో ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ప్రతి ప్రాబ్లంలో వాట్ ఈస్ ద గివెన్ డేటా అండ్ వాట్ వీ హావ్ టు ఫైండ్ అవుట్ అనేది చూసుకొని చేయండి. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్‌ని వితిన్ లెస్ థాన్ 5 సెకండ్స్ కూడా చేయొచ్చు ఫార్ములా ప్రకారం. ఓకేనా? సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను చెప్తాలేండి. నెక్స్ట్ వన్. సో చూడండి, ఇన్‌కేస్ ఎవరైనా నోట్ చేసుకోకపోయింటే ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకే. బ్రేక్ లేదండి. బ్రేక్ ఏం లేదు. సో మనకు 8 వరకే కదా క్లాసు. 7:30 అయింది. సరేనండి. ఒక క్వెషన్ డిస్కస్ చేస్తాను. ఒక క్వెషన్ డిస్కస్ చేసి రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేస్తాను నేను. ఓకేనా? 7:30 వరకే అంటున్నారు. సో అడిగిన క్వెషన్‌నే 2, 3 టైమ్స్ అడుగుతున్నారు. కాబట్టి లేట్ అవుతుంది. సో టుమారో నుంచి ఓకే. మీరు తెలుగులో రాయమంటున్నారు కదా! నేను రేపటి నుంచి బైలింగ్వల్‌లో నోట్ చేస్తాను. ఓకేనా? ఇంగ్లీషు ప్లస్ తెలుగులో నోట్ చేస్తానండి. ఓకే. ఇంగ్లీషు ప్లస్ తెలుగులో నోట్ చేస్తాను. ఓకే. సెకండ్ క్వెషన్ చూడండి. థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ చూడండి. థర్డ్ క్వెషన్. ద వెయిట్ ద వెయిట్ కేజెస్‌లో చూడండి. ఓకేనా? ద వెయిట్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ద వెయిట్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ ఇన్ ఎ క్లాస్ ఇన్ ఎ క్లాస్ ఆర్ చూడండి. వాళ్ళ వెయిట్ వచ్చేసి ఆ 5 మంది విద్యార్థుల యొక్క బరువొచ్చేసి ఓకేనా? ఆ 5 మంది విద్యార్థుల యొక్క బరువొచ్చేసి ఏ విధంగా ఉందంటే, ఒకరిదొచ్చేసి 51 ఉంది. ఒకరిది 52 ఉంది. ఒకరిది 53 ఉంది. ఓకేనా? ఒకరిది 54 ఉంది. ఒకరిది 55 ఉంది. అండ్ 55 ఓకేనా? ఆ 5 మంది యొక్క బరువులన్నమాట ఇవి. ఓకేనా? దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ వెయిట్? దెన్ దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ వెయిట్? దెన్ what will be the average weight? Average weight. సో చూడండి, 5 మంది విద్యార్థుల యొక్క బరువులొచ్చేసి ఓకేనా? ఒక క్లాస్‌లో 5 మంది విద్యార్థులున్నారు. ఆ 5 మంది విద్యార్థుల యొక్క బరువులొచ్చేసి 51 కేజీలు, 52 కేజీలు, 53 కేజీలు, 54 కేజీలు మరియు 55 కేజీలని ఇచ్చారు. 5 మంది వెయిట్. ఓకేనా? 5 మంది యొక్క బరువు. అయితే దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ వెయిట్? అయితే సగటు బరువెంత? ఆ తరగతిలో సగటు బరువెంత అని అడుగుతున్నాడు. సో చూడండి, మనకు వెయిట్‌లు రాసుకోండి. ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ యొక్క వెయిట్స్ మీరు రాసుకోండి క్లియర్‌గా. 51, 52, 53, 54, 55 రైట్? సో మనకేమి లేదు. జస్ట్ 5 మెంబర్స్ ఇచ్చాడు. 5 మెంబర్స్ యొక్క వెయిట్ ఇచ్చాడు. ఓకేనా? 5 మెంబర్స్ యొక్క వెయిట్ విడివిడిగా ఇచ్చాడు. యావరేజ్ వెయిట్ కనుక్కోమంటున్నాడు. సో ఫార్ములా ఏంటండి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే వస్తుంది. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే మనకొస్తుంది. బట్ ప్రతి ప్రాబ్లమ్‌ని ఆ విధంగా చేయొద్దు. మీరు టైమ్ టేకింగ్ కదా! సో ఇక్కడ ఏముంది? 51, 52, 53, 54, 55 ఇవేంటివి ఇవి? కన్సిక్యూటివ్ నేచురల్ నంబర్స్. ఓకేనా? కన్సిక్యూటివ్ నేచురల్ నంబర్స్ అంటే వరుస సహజ సంఖ్యలన్నమాట ఇవి. ఓకేనా? వరుస సహజ సంఖ్యలన్నమాట. సో మనం చూడండి, కన్సిక్యూటివ్ నేచురల్ నంబర్స్ వచ్చినప్పుడు గానీ, కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ వచ్చినప్పుడు కానీ, కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు గానీ, మనం ఏ విధంగా చేయొచ్చంటే, డిఫరెన్స్ ఈక్వల్‌గా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా చేయొచ్చంటే, మిడిల్ నంబర్‌నైనా ఆన్సర్‌గా తీసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ నంబరు ప్లస్ లాస్ట్ నంబరు డివైడెడ్ బై 2గా అయినా చేయొచ్చు. మనకు ఆన్సర్ వస్తుంది. సో మిడిల్ నంబర్‌ని ఆన్సర్‌గా తీసుకుంటే ఎంతొస్తుందండి? మిడిల్ నంబర్ ఏమవుతుంది మనకు? 53 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 53నే. ఓకేనా? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 53నే. ఓకేనా? ఈ విధంగా కన్సిక్యూటివ్ నేచురల్ నంబర్స్ గాని, కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ గాని, కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ గాని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలి. డిఫరెన్స్ ఈక్వల్‌గా ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. ఇక్కడ ఆడ్ నంబర్స్‌లో ఇచ్చారు. అంటే మొత్తం నంబరు 5 ఇచ్చాడు కదా! 5 అనేది ఆడ్ నంబర్. కాబట్టి మిడిల్ నంబర్‌ని తీసుకున్నాం. అదే 6 ఇచ్చాడనుకోండి, 56 ఇచ్చాడనుకోండి ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం? మిడిల్ నంబర్‌ని మనం ఎగ్జాక్ట్‌గా తీసుకోలేం. కాబట్టి మిడిల్‌లో 2 నంబర్స్‌ని తీసుకొని వాటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలప్పుడు. ఓకేనా? చేస్తే వస్తుంది. లేకపోతే మొదటి నంబరు ప్లస్ చివరి నంబరు డివైడెడ్ బై 2 గాను చేయొచ్చు. 51 ప్లస్
55 divided by 2. So 51 plus 55 ఎంత అండి 106 divided by 2. సో 2 1 జా 2 5 జా 10 2 3 జా 6. సో 53 వచ్చింది కదా. సో మీరు మొత్తం చేయండి అంటే ఈ విధంగా చేసినా ఒకటే వస్తుంది, మిడిల్ నెంబర్ ని తీసుకున్న సేమ్ ఆన్సర్ వస్తుంది. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసినా కూడా అంతే వస్తుంది. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేసినా అదే విధంగా వస్తుంది. చూడండి 5 50 100 150 200 250 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. 250 పక్కన పెట్టండి. 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15 15 + 250 265 అవుతుంది. రైట్ 265 అవుతుంది. డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 1 2 3 4 5 5 అని అతనే మెన్షన్ చేశారు కదా. డివైడెడ్ బై 5. సో 5 1 జా 5 5 జా 25 1 మిగులుతుంది, ఇక్కడ 5 ఉంది. సో 5 3 జా 15. సో ఈ విధంగా చేసినా 15 వస్తుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా చేయొద్దు. బెటర్ డూ దిస్ వే ఓన్లీ. బెటర్ టు డూ దిస్ వే ఓన్లీ. ఓకేనా. డైరెక్ట్ గా ఆన్సర్ మీరు మిడిల్ నెంబర్ ని తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ మిస్ రాధా buys a scooter ఓకేనా. buys a scooter for 40,000 rupees for 40,000 rupees ఓకేనా, for 40,000 rupees and sells it for 38,000 rupees ఓకేనా. 38,000 rupees. Okay, 38,000 rupees. Then calculate the loss percentage. Loss percentage. సో చూడండి మనకి ఏమి ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 40,000 ఇచ్చారండి. ఓకేనా. ఎంతగా చూడండి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 40,000 ఇచ్చారు. ఏమన్నాడు, మిస్ రాధా బైస్ స్కూటర్ ఫర్ 40,000 రూపీస్ అంటే కొన్నది. ఓకేనా. రాధా అనే ఆమె స్కూటర్ ని ఎన్ని రూపాయలకు కొన్నది, 40,000 రూపాయలకు కొన్నది. దాన్ని ఎంత కమ్మింది, 38,000 రూపాయలకు అమ్మింది. అయితే నష్ట శాతం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. రాధా స్కూటర్ ని 40,000 రూపాయలకు కొని 38,000 రూపాయలకు అమ్మింది. అయితే ఆమెకు వచ్చిన నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. సో నష్ట శాతానికి ఫార్ములా ఏంటండి, లాస్ పర్సెంటేజ్ కి ఫార్ములా ఏంటి, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఓకేనా. లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%, ఇది ఫార్ములా. సో లాస్ పర్సెంటేజ్ కావాలంటే ఫస్ట్ మనకు లాస్ ఎంతో తెలియాలి. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ అవర్ ఫార్ములా, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. కాస్ట్ ప్రైస్ నేను సిపి అని రాసుకుంటున్నాను, సెల్లింగ్ ప్రైస్ ని ఎస్పి అని రాసుకుంటున్నాను. ఓకేనా, మొత్తం రాయకుండా. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో వాట్ ఈస్ అవర్ కాస్ట్ ప్రైస్ 40,000 rupees. ఓకేనా. 40,000 rupees మైనస్ వాట్ ఈస్ అవర్ సెల్లింగ్ ప్రైస్ 38,000 rupees అమ్మింది. 40,000 రూపాయలకు కొన్నది 38,000 రూపాయలకు అమ్మింది. సో 40,000 కొన్ని 38,000 అమ్మితే మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, నష్టమే వస్తుంది. ఎంత వస్తుంది నష్టం, 2,000 రూపాయలు నష్టం వస్తుంది. ఓకేనా. సో లాస్ వచ్చేసి మనకు 2,000 రూపీస్ వచ్చింది. ఓకేనా. లాస్ వచ్చేసి మనకు 2,000 రూపీస్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు లాస్ పర్సెంటేజ్ కనుక్కుందాం. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 40,000 కదా. కాస్ట్ ప్రైస్ ఎంత 40,000 ఇంటూ 100%. ఓకే. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో 2 zeros 2 zeros will get cancelled. Again 2 zeros 2 zeros will get cancelled. సో ఏం మిగిలిందండి మనకు, ఏం మిగిలింది 20/4%. సో 4 1 4 5. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు 5%, లేకుంటే లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. లాస్ పర్సెంటేజ్ నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు 5%. ఓకే. నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు 5%. ఓకే, నోట్ చేసుకోండి. ఇది మనకు 4th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైనా నోట్ చేసుకోకపోయింటే బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్. మనకు మీకు టైం అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ 5th వన్ చూడండి. 5th వన్, ఏ పర్సన్ crosses 500 meters bridge in 6 minutes.
500 meters, okay na, 500 meter bridge in 6 minutes. Bridge in 6 minutes. Okay na, 6 minutes. Then calculate his speed in meter per minute. Then calculate his speed. Then calculate his speed. His speed in meter per minute. Meter per minute. Okay na? Meter per minute. So simple అండి. సో జస్ట్ చూసుకోండి. A person crosses 500 meter bridge in 6 minutes. Then calculate his speed in meter per minute. ఒక అతను చూడండి, ఒక అతను 500 మీటర్ల బ్రిడ్జిని 6 నిమిషాలలో దాటగలుగుతున్నాడంట. ఒక అతను 500 మీటర్ల పొడవు గల బ్రిడ్జిని 6 నిమిషాలలో దాటగలుగుతున్నాడు. అయితే అతని యొక్క వేగము నిమిషానికి ఎన్ని మీటర్లు, ఓకేనా, నిమిషానికి ఎన్ని మీటర్లు అని అడుగుతున్నాడు. దట్స్ ఇట్. సో చూడండి, సో వాట్ ఈస్ అవర్ డేటా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 500 meters, రైట్? 500 meters. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6 minutes, ఓకేనా, 6 minutes. సో డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో స్పీడ్ కనుక్కుందాం, ఓకేనా, స్పీడ్ కనుక్కుందాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ అవర్ ఫార్ములా అకార్డింగ్ టు ద లాజిక్ ట్రయాంగిల్? డి పైన ఉంటుంది, కింద టీఎస్ ఉంటుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ అవుతుంది. అప్పుడు డి బై టీ అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత మనకు? 500 meters, రైట్? 500 meters డివైడెడ్ బై 6 minutes. సో చూడండి, ఇది ఎంత పోతుంది మనకు? చూడండి, మనకు అడిగింది కూడా మీటర్ పర్ మినిటే. దీన్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీటర్స్, ఇది మినిట్. కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు దీన్ని ఎంతతో డివిజిబుల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. 6 8 48. సో 50లో 48 పోతే రిమైనింగ్ 2 ఉంటుంది. 2 అనేది 6 తో పోదు కాబట్టి 0 కిందకి దించుకోండి. సో 6 3 18, ఓకేనా. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2. సో 83 2/6 అయినా అవుతుంది, లేకపోతే పాయింట్ పెట్టుకుంటే ఇట్లా 0 ఉంటుంది. 6 3 18, ఓకేనా. 6 3 18, 2 మిగులుతుంది. అగైన్ 0, 6 3 అంటే 83.33 మీటర్ పర్ మినిట్. ఏంటిది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 83.33 మీటర్ పర్ మినిట్. ఆన్సర్ వచ్చేసి, ఓకేనా. సో నోట్ చేసుకోండి. ఎస్, 83.33. 83.33 అండి. 6 into 6 ఎందుకు చేస్తావు నువ్వు? 6 into 6 ఎందుకు చేయాలి? సెకండ్స్ లో అడిగాడు అక్కడ, క్వశ్చన్ మీరు క్లియర్ గా చూడండి. మీటర్ పర్ మినిట్ మనకి మినిట్స్ లోనే ఇచ్చాడు. నువ్వు 6 into 6 ఎందుకు చేస్తావు? 6 into 6 చేసావు అనుకోండి, అది సెకండ్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది. 1 minute = 60 seconds. సో 6 minutes = 360 seconds అవుతుంది. సెకండ్స్ లో కన్వర్ట్ చేయమని లేదు కదా అక్కడ, మినిట్స్ లోనే పెట్టాడు కాబట్టి మినిట్స్ లోనే పెట్టుకోండి, అవసరం లేదు ఇంటూ 60 చేయొద్దు. క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ గా డిస్ప్లే చేయడం కుదరదండి, ఓకేనా. డైరెక్ట్ గా డిస్ప్లే చేయడం కుదరదు, మనకు పీడిఎఫ్ ఫార్మాట్ లో లేదు, ఓకేనా. క్వశ్చన్స్ నోట్ చేసుకొని మనం నోట్ చేయాలి, లేకపోతే క్వశ్చన్స్ అన్న ముందే చేసి పెట్టుకోవాలి. సో నేను నెక్స్ట్ టైంకి క్వశ్చన్స్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను నోట్ చేస్తాను, ఓకేనా. సో 6 into 6 చేయకూడదు. వాళ్ళకి అర్థమైందా లేదో ఒకసారి చెప్పండి. 6 into 60 చేయకూడదండి. అదే సెకండ్స్ ఉండింటే అప్పుడు మనం ఇంటూ 60 చేసేవాళ్ళం, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్యాన్ డూ ఏ వర్క్ ఇన్, సో చూడండి 6th క్వశ్చన్ కదా. 6th క్వశ్చన్, ఏ క్యాన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days, ఓకేనా. 15 days. ఏ క్యాన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days అండ్ సేమ్ వర్క్, ఓకేనా. సేమ్ వర్క్ బి క్యాన్ డూ in 20 days. ఓకేనా. B can do in 20 days. They together, okay, they can finish the same work.
దే క్యాన్ ఫినిష్ ద సేమ్ వర్క్. ఓకేనా, సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, హౌ మెనీ డేస్, హౌ మెనీ డేస్ అప్రాక్సిమేట్లీ. ఇన్ కేస్ మీకు పాయింట్స్ లో వస్తే అప్రాక్సిమేట్లీ ఒక పాయింట్ యాడ్ చేసుకొని అయినా చెప్పండి. 0.5 కంటే ఎక్కువ వస్తే, 0.5 కంటే తక్కువ వస్తే దాన్ని తగ్గించి చెప్పండి. ఓకేనా, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days అండ్ సేమ్ వర్క్ బి కెన్ డూ ఏ ఇన్ 20 days. దే టుగెదర్ క్యాన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. అంటే ఒక పనిని ఏ వచ్చేసి 15 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతున్నాడు, బి వచ్చేసి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలుగుతున్నాడు. అయితే వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? ఓకేనా, ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలుగుతున్నాడు, అదే పనిని బి వచ్చేసి 20 రోజుల్లో పూర్తి చేయగలుగుతున్నాడు. అయితే వారిద్దరూ కలిసి పని చేస్తే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? సో చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని, ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని దే కమ్స్ టుగెదర్ అన్నప్పుడు, ఓకేనా, ఎల్సిఎం మెథడ్ లో అయినా చేయొచ్చు, నార్మల్ మెథడ్ లో అయినా చేయొచ్చు. బట్ 3-4 ఇచ్చినప్పుడు, అంటే 3 వర్క్స్ 3 days 4 days ఆ విధంగా ఇచ్చినప్పుడు మీరు ఎల్సిఎం మెథడ్ చేయండి. ఇలాంటిది సింపుల్ ఇచ్చినప్పుడు మీరు x ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో 15 ఇంటూ 20 డివైడెడ్ బై 15 ప్లస్ 20. ఓకే, సో 15 ఇంటూ 20 డివైడెడ్ బై 15 ప్లస్ 20 ఎంత అండి? 35. ఓకేనా, సో చూడండి, 5 7 జా 35, 5 3 జా 15, సో 23 జా 60 డివైడెడ్ బై 7. సో 60 అనేది 7తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 7 8 జా 56, 4 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుందాం, 0 ఉంటుంది. ఓకేనా, 7 5 జా 35, అగైన్ 5 మిగులుతుంది, పాయింట్ ఉంది కాబట్టి 0. 7 7 జా 49, 1 మిగులుతుంది. అంటే 8.57 ఉంది కదా, 8.57 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ మనం 8.5 గా తీసుకోవచ్చు. ఓకేనా, 8.5 days అని పెట్టుకోండి. 8.5 days. ఆప్షన్స్ లో కూడా మీకు 8.5 days అని, 9 days అని, 9.5 days అని, 10 days అని ఇచ్చాడు. సో అవర్ ఆన్సర్ ఈజ్ 8.5 days అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఓకేనా, 8.57 ఉంది. సో 8.5 ఉంటే మీరు 9 days అని తీసుకోకూడదు. 8.57 ఉంది కదా, 8.5 కంటే పైన అంటే నేను ఏమని చెప్పాను? 8.7 కానీ, 8.8 కానీ, 8.9 కానీ, ఎగ్జాక్ట్ గా 8.57 ఉందా? 0.07 ఎక్స్ట్రా ఉంది అంతే. మీకు దాన్ని 9 days గా ఎలా కన్సిడర్ చేస్తారో చేయకూడదు. 8.5 తీసుకోండి. 8.5 కంటే పైన అంటే 8.6, 8.7, 8.9, 8 ఆ విధంగా 9 సంథింగ్ అట్లా. ఓకేనా, అదే అండి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క పేపర్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇంత ఈజీగా ఇవ్వట్లేదు అంటే పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేయమంటారా? లేదు కదా. ఓకే, సో చూడండి, క్లాస్ లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు క్లాస్ లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో సెవెంత్ వన్, ఏ కార్ రన్స్ 150 kilometers in 15 liters. 15 liters. ఓకేనా, 15 liters of fuel. Then how many kilometers it will run? It will run on 10 liters. On 10 liters of fuel. సింపుల్ క్వశ్చన్స్ అండి, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. చూడండి, 15 liters కి, ఓకేనా, 15 liters కి 150 kilometers వెళ్తుంది. అంటే కారు వర్క్ అవుతుంది మనకు. అంటే 15 liters ఫ్యూయల్ మనం వేసుకుంటే 150 kilometers వరకు ట్రావెల్ చేయొచ్చు అంట. అయితే 10 liters ఫ్యూయల్ చేసుకుంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయొచ్చు? దట్స్ ఇట్. 15 liters కి 150 అయితే 10 liters కి ఎంత? ఓకేనా, 10 liters కి ఎంత? సో వెరీ సింపుల్. సో క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేసుకోండి, లేకుంటే 15 1 జా 15 10 జా. సో 10 into 10 100. సో 10 liters కి 100 kilometers ట్రావెల్ చేయొచ్చు. లేకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి, 10 into 150 డివైడెడ్ బై 15. సో 15 1 జా 15 10 జా 150. సో 10 into 10 100 kilometers. ఓకేనా, 100 kilometers. సింపుల్ క్వశ్చన్ అండి, వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా,
సో ఇదే విధంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ పేపరు. సో మనం క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ప్రతి పేపరు డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఎవ్రీడే ఈవినింగ్ మన క్లాసులు ఉంటాయి కదా! అందులో ఆహ్, అంటే వెరీ బేసిక్ నుంచి డిఫికల్టీ లెవెల్ వరకు డిస్కస్ చేసుకుందాం. డోంట్ వరీ. మీకు వితిన్ టైమ్ పీరియడ్‌లోనే సిలబస్ అయిపోగొడతాను. ఓకే. సో ఎగ్జామ్‌కి ఇంకా 1 వీక్ ఉందనంగానే సిలబస్ కంప్లీట్ అవుతుందిలెండి. నెక్స్ట్ 7 క్వెషన్స్ అయిపోయినాయి చూడండి. ఎయిత్ క్వెషన్ చూడండి. ఎయిత్ క్వెషన్. సో ఎయిత్ క్వెషన్ చూడండి. కాలిక్యులేట్ ద వాల్యూ. సో అంటే సింప్లిఫికేషన్ అండి ఇది. సింప్లిఫికేషన్. ఎయిత్ వన్ వచ్చేసి సింప్లిఫికేషన్. 7 + 5 డివైడెడ్ బై 5 ప్లస్ 7 ఇంటూ 7 మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు వాట్? సో బాట్మాస్ నుంచి మనకి ఈ క్వెషన్ ఇచ్చారు. ఓకేనా? సింప్లిఫై ద గివెన్ వాల్యూ అని. ఓకేనా? సింప్లిఫై ద గివెన్ వాల్యూ. లేకపోతే కాలిక్యులేట్ ద వాల్యూ బిలో అని ఇచ్చేసి ఈ వాల్యూ ఇచ్చారు మనకి. ఆప్షన్స్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి 49 ఉంది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి 49 ఉంది. సెకండ్ వచ్చేసి 50 ఉంది. థర్డ్ వచ్చేసి 56 ఉంది. ఫోర్త్ వచ్చేసి 63 ఉంది. ఓకేనా? ఫోర్త్ వచ్చేసి 63 ఉంది. ఓకేనా? ఫోర్త్ వచ్చేసి 63 ఉంది. సో చూద్దాం. ఓకేనా? చూద్దాం. సో చూడండి. 7 + 5 డివైడెడ్ బై 5 ప్లస్ 7 ఇంటూ 7 మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు క్వెషన్ మార్క్. ఓకేనా? ఇజ్ ఈక్వల్ టు క్వెషన్ మార్క్. సో చూడండి 5 5 విల్ గెట్ క్యాన్సిల్. ఓకేనా? సో 7 ప్లస్ 5 1 జా 5 1 జా కదా. సో 1 by 1 ఈజ్ నథింగ్ బట్ 1 కదా. ప్లస్ 7 ఇంటూ 7 మైనస్ 7. ఓకేనా? 7 ఇంటూ 7 మైనస్ 7. సో ఏమవుతుందండి? సో 7 7 జా ఎంత? 49. సో 7 ప్లస్ 1 ప్లస్ 49 మైనస్ 7 రైట్? మైనస్ 7. సో ఎంత అవుతుంది ఇప్పుడు? సో చూడండి ప్లస్ 7 మైనస్ 7 విల్ గెట్ క్యాన్సిల్. 49 ప్లస్ 1 ఎంత? 50. సో అవర్ ఆన్సర్ ఈస్ 50. 56 కాదు 50 వస్తుంది. 56 కాదండి. ఆన్సర్ వచ్చేసి 50. ఆన్సర్ వచ్చేసి 50 వస్తుంది. ఓకేనా? 50 నోట్ చేసుకోండి. 50 ఆన్సర్ వచ్చేసి 50 వస్తుంది. 56 కాదు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్. లాస్ట్ లైన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏముందండి చూడండి. 7 ప్లస్ 1 ఉంది. ప్లస్ 7 7 జా ఎంత? 49 మైనస్ 7. సరేలెండి. మీరు నార్మల్‌గానే కన్సిడర్ చేసుకోండి. 7 + 1 ఎంత? 8. 8 + 49 ఎంత? 57 మైనస్ 7. 57లో 7 పోతే ఎంత? 15 కదా. ఓకే. సో నేనేం చేశాను? ఈ -7ని +7ని క్యాన్సిల్ చేశాను. సో +1 + 7 ఇంటూ 7 ఎంత? 49. 49 + 1 ఎంత? 15 కదా. ఓకే. ఓకే. నెక్స్ట్ వన్. The population of a village. The population of a village. The population of a village has increased. The population of a village has increased from 2000 to 2000. Okay na? 2000 to 2100. Okay na? 2000 to 200 2100 persons in a decade. So ఇది గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఏ డికేడ్. Calculate the average percentage. Calculate the average percentage. Calculate the average percentage. Okay na? Calculate the average percentage. Increase of population per year. Increase of population per year. Population per year. ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే. సో జస్ట్ చూసుకోండి. ఆప్షన్స్ వచ్చేసి మనకు 0.002% అని. ఓకేనా? సో ఈ విధంగా ఇచ్చారు. సో ఆప్షన్స్ అవసరం లేదు మనకు. చూసుకోండి, మళ్ళీ లేట్ అవుతుంది. ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్
2000 to 2100 persons in a decade. Decade is nothing but 10 years అన్నమాట. ఓకేనా? 10 years గాను సో చూడండి 2000 నుంచి 2100 పర్సన్స్ అంట. అంటే 10 years గాని ఎన్ని సంవత్సరాలు ఎంత ఇంక్రీజ్ అయింది? 100 ఇంక్రీజ్ అయింది. ఓకేనా? 100 ఇంక్రీజ్ అయింది. రైట్? సో చూద్దాం. 2000 ఓకేనా? 2100 మైనస్ 2000 ఓకేనా? 2000 is equal to ఇక్కడ చూడండి పాపులేషన్ ఇంక్రీజ్ ఇన్ 10 years. ఫస్ట్ లో రాసుకోండి. పాపులేషన్ ఇంక్రీజ్ ఇన్ 10 years. ఇంక్రీజ్ ఇన్ 10 years అన్నమాట. ఇంక్రీజ్ ఇన్ 10 years. ఓకేనా? ఇంక్రీజ్ ఇన్ 10 years. ఓకే. సో ఇప్పుడు ఏం రాసుకుంటాం? ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఎంత ఉందండి? 100. ఓకేనా? 100 ఉంది. సో ఇంక్రీజ్డ్ ఇస్ ఈక్వల్ టు 100 ఉంది కదా, ఇస్ ఈక్వల్ టు 100 years ఉంది కదా, 100 years వచ్చేసి ఇంక్రీజ్ అనమాట. ఓకేనా? సో ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు ఓకేనా? ఎంత ఇంక్రీజ్ అయింది? 100 ఇంక్రీజ్ అయింది. ఓకే. ఎంతలో నుంచి? 2100 నుంచి 2000. అంటే చూడండి 2100 నుంచి 2100లో 2000 పోతే ఎంత? 100 years కదా. ఎంత నుంచి ఇంక్రీజ్ అయింది? 2000 నుంచి 100 ఇంక్రీజ్ అయింది. కాబట్టి డినామినేటర్ లో 100 డివైడెడ్ బై ఓకేనా 100 డివైడెడ్ బై 2000 పర్సెంటేజ్ కదా మనకు కావాల్సింది, ఇంటూ 100%. ఓకేనా? ఇంటూ 100%. 2 zeros విల్ గెట్ క్యాన్సిల్. 0 విల్ గెట్ క్యాన్సిల్. సో ఎంత వచ్చిందండి? 10/2. సో 2 1 2 5 5%. ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ వచ్చేసి ఎంత? 5%. ఓకేనా? ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ వచ్చేసి 5%. సో పర్ ఇయర్ కి సగటున ఎంత అన్నాడు? సో రిక్వైర్డ్ యావరేజ్ పర్ ఇయర్. ఓకేనా? రిక్వైర్డ్ యావరేజ్ పర్ ఇయర్. సో ఎంత అండి? 5 బై పర్ ఇయర్ కన్నాడు. ఇక్కడ ఏంటి చూడండి డికేడ్ కదా, బై 10. డికేడ్ ఇచ్చాడు కాబట్టి బై 10%. ఓకేనా? పర్సెంటేజ్. సో ఇయర్కి ఎంత అవుతున్నప్పుడు 5/10 అంటే 0.5% అవుతుంది. ఓకేనా? 0.5% అవుతుంది. ఓకేనా? ఇక్కడ పర్సన్సే లేండి, ఇక్కడ పర్సన్సే. సో 0.5% అవుతుంది. ఓకే. సో నోట్ చేసుకోండి ఒకసారి, తర్వాత మీరు క్లియర్ గా చూసుకోండి. ఓకేనా? ఏమి లేదండి, ఇక్కడ 2100 నుంచి 2000 అంటే 100 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ ఎంత? సో మనకు 2000 నుంచి 2100 ఇంక్రీజ్ అయింది కాబట్టి 100/2000 ఇంటూ దేంతో కంపేర్ చేస్తున్నామో దాన్ని మనం డినామినేటర్ లో రాసుకుంటాం. కాబట్టి 2000 తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 2000 ఇంటూ 100% చేస్తే మనకు 5% వస్తుంది. రిక్వైర్డ్ యావరేజ్ పర్సెంటేజ్ పర్ ఇయర్ కాబట్టి 5 పర్ డికేడ్ అన్నాడు కాబట్టి 10 రాసుకుంటాం. ఓకేనా? 0.5% వస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకా 10th క్వశ్చన్. ఓకేనా? జమ్మూ అండ్ కాశ్మీర్ లో అదే ఆ స్టేట్ లో చివరి క్వశ్చన్. ఓకేనా? ఆ స్టేట్ లో చివరి క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 20 స్టూడెంట్స్, 10th క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 20 students, okay, in a class of 20 students, the average weight of 10 boys, the average weight of 10 boys, is 60 kgs. Okay, na? Average weight of 10 boys is 60 kgs, and average weight of 10 girls, and average weight of 10 girls. Average weight of 10 girls is 55 kgs. Okay, na? 55 kgs. Then find the average weight of find the average weight of all students. చూడండి
ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 10 బాయ్స్ ఇస్ 60 kgs అంట. అంటే మనకు ఒక తరగతిలో వచ్చేసి 20 మంది విద్యార్థులు ఉన్నారండి. ఓకేనా, ఒక తరగతిలో వచ్చేసి 20 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు ఉన్నారు. ఓకేనా, 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు ఉన్నారు. ఓకేనా, ఒక తరగతిలో 20 మంది ఉన్నారు విద్యార్థులు. అందులో 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు ఉన్నారు. 10 మంది అబ్బాయిల సగటు బరువు వచ్చేసి 60 kg. యావరేజ్ వెయిట్ ఆఫ్ 10 బాయ్స్ 60 kgs. 10 మంది అబ్బాయిల సగటు బరువు 60 కేజీలు మరియు 10 మంది అమ్మాయిల సగటు బరువు 55 కేజీలు. అయితే మొత్తం విద్యార్థుల బరువు ఎంత అని అంటున్నాడు. మొత్తం విద్యార్థుల సగటు బరువు. దెన్ ఫైండ్ ద యావరేజ్ వెయిట్. మొత్తం విద్యార్థుల సగటు బరువు ఎంత అంటున్నాడు. దెన్ ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. వెరీ సింపుల్. చూడండి, టోటల్ ఎంతమంది ఉన్నారండి? మెంబర్స్ ఉన్నారు, రాసుకోండి. టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, మీరే రాసుకోండి, అది నేను రాయను. టోటల్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 20 మెంబర్స్. అందులో 10 మంది విద్యార్థుల బరువు వచ్చేసి 10 మంది విద్యార్థుల సగటు బరువు వచ్చేసి 60 కేజీలు. 10 మంది విద్యార్థుల మొత్తం బరువు ఏమవుతుంది? సో చూడండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ 10 బాయ్స్, యావరేజ్ వెయిట్ ఆఫ్ 10 బాయ్స్ ఇజ్ ఈక్వల్ టు ఏముంది? 60 kgs ఉంది. ఓకేనా, సమ్ ఆఫ్ టోటల్ సమ్ ఆఫ్ 10 బాయ్స్, టోటల్ సమ్ ఆఫ్ 10 బాయ్స్ అవుతుందండి. సో 10 మంది విద్యార్థుల సగటు బరువు 60 కేజీలు అయితే మొత్తం బరువు ఏమవుతుంది? మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 600 కేజీ. is the girls is equal to ఎంతండి? టోటల్ వెయిట్ ఆఫ్, ఓకేనా, టోటల్ వెయిట్ ఆఫ్ 10 గర్ల్స్. ఓకేనా, టోటల్ వెయిట్ ఆఫ్ 10 గర్ల్స్ ఇజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. ఎంత వచ్చింది? 550 kgs వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? మొత్తం విద్యార్థుల సగటు బరువు అంటున్నాడు. మొత్తం విద్యార్థుల సగటు బరువు. మొత్తం విద్యార్థులు అంటే ఎవరెవరు వస్తారు? సో 10 మంది అబ్బాయిల మొత్తం బరువు ప్లస్ 10 మంది అమ్మాయిల మొత్తం బరువు అంటే 600 కేజీలు ప్లస్ 550 కేజీలు డివైడెడ్ బై మొత్తం విద్యార్థులు ఎంతమంది? 20 మంది. సో 600 ప్లస్ 550 ఎంత? 1150 డివైడెడ్ బై 20. 0 0 విల్ గెట్ క్యాన్సిల్. సో ఏమవుతుందండి? 2 5 10. 11లో 10 పోతే 1 మిగులుతుంది. పక్కన 5 ఉంది కాబట్టి 15 అవుతుంది. సో 15 అనేది 2తో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్కి. 2 7 14. సో 15లో 14 పోతే ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 1 పక్కన 0 పెట్టుకోవచ్చు, 10 అవుతుంది. 10 అనేది 2తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్కి. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్, ఓకేనా, ఆల్ స్టూడెంట్స్ ఇజ్ ఈక్వల్ టు 57.5 kgs. ఓకేనా, మొత్తం విద్యార్థుల సగటు బరువు వచ్చేసి 57.5 కేజీలు. ఓకేనా, 57.5 కేజీలు. ఓకే, 57.5 వచ్చేసి కరెక్ట్ అండి, కరెక్ట్. సో నేను టుమారో డిస్కస్ చేశాను కదా, ఆ విధంగా నోట్ చేసుకోకుండా మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా, సో ఈ రోజు అయితే మనకు 2 పేపర్స్ డిస్కస్ చేసుకున్నామండి. 2 పేపర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏపీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పేపర్ డిస్కస్ చేసుకున్నాం. 2023 పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ పేపర్. ఓకేనా, పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ పేపర్. ఓకేనా, టుమారో మళ్ళీ ఒక 2 పేపర్స్ డిస్కస్ చేద్దాం. డైలీ 2 పేపర్స్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈవినింగ్ వచ్చేసి మనకు జనరల్ క్లాసెస్ ఉంటాయి. బేసిక్ అర్థమెటిక్ మనకు సిలబస్ లో ఉన్నాయి కదా, బాడ్మాస్, యావరేజెస్, ఓకేనా, పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, సో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అట్ ది సేమ్ టైం యూనిటరీ మెథడ్. ఓకేనా, యూనిటరీ మెథడ్. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 టాపిక్స్ ఉంటాయి మనకు బేసిక్ అర్థమెటిక్ లో. ఓకేనా, సో 8 టాపిక్స్ మనకు ఓన్లీ ఈవినింగ్ మాత్రమే క్లాసెస్ రన్ అవుతాయి. సో మార్నింగ్ వచ్చేసి రివిజన్ క్లాస్, ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ ఉంటుంది మీకు. ఓకేనా, ఓకే అండి, డెఫినెట్గా. ఓకేనా, డెఫినెట్గా నేను బోత్ లాంగ్వేజెస్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా.
ఓకే. 7:30కి వైండ్ అప్ చేసేస్తానండి. డైలీ 7:30కి నేను వైండ్ అప్ చేసేస్తాను. ఓకేనా? 7:30 కల్లా క్లోజ్ చేసేస్తాను రేపటి నుంచి. ఓకే. ఓకే అండి. హావ్ ఎ నైస్